పనిలో భగవంతుడిని చూడటం అంటాం మనం. మాతృమూర్తులు ఇంట్లో కసువుడుస్తూ ఉంటారు. భగవన్నామ స్మరణతో కానివ్వండి, స్మృతిలో భగవంతుని యొక్క రూపాన్ని స్మృతిలో పెట్టుకొని పనిచేస్తూ ఉంటే ఇది కర్మయోగం. కర్మయోగము అంటే పనిని చేస్తూ భగవంతుడిని దర్శించడం ఒకటైతే, పనిని చేస్తూ ఫలితాన్ని ఆశించకుండా ఉండటం. కసువు ఊడుస్తూ ఫలితం ఏం ఆశిస్తాం? కసువు ఊడుస్తూ కసువుని తీసుకెళ్ళి బయట పెడతాం. ఇల్లు శుభ్రంగా ఉండాలి, అన్నం వండుకుంటాం, భోంచేయాలి, ఇది అవసరం. పని చేసుకుంటాం, సంపాదన, ఇది అవసరం. అవసరమైన పనులన్నీ బాధ్యతాయుతంగా చేయడానికి కర్మయోగం అని చెప్పాడు భగవద్గీతలో. అలాగే ఈ పని నిర్దిష్టంగా చేయాలని చెప్తాడు ఉపజన స్వామి. అందువల్ల మానసమ్మునందు జ్ఞాన వైరాగ్యాలు. వైరాగ్యం అంటే ఉండకూడని విషయాల మీద ఆసక్తి లేకుండా ఉండటం, ఉండదగిన విషయాల మీద ఉండదగినంత మాత్రమే ఆసక్తి ఉండటం. సంతానం ఉన్నది, సంతానం మీద అతి ప్రేమ పెంచుకున్నాం అనుకోండి, ఏదో ఒక రోజు దుఃఖానికి కారణం అవుతుంది. సంతానం మీద ప్రేమ ఉండాలి, ఆ ప్రేమ బాధ్యతాయుతంగా ఉండాలి. బాధ్యతాయుతంగా ఉండే ప్రేమ దుఃఖహేతువు కాదు. మితిమీరిన ప్రేమ దుఃఖహేతువు అవుతుంది. సంతానం ఏమాత్రం ముత్తులైనా ఏ తల్లిదండ్రులైనా సంతానం పెంచుతారు, వాళ్ళకి అన్నీ ఇస్తారు, చదువులు ఇస్తారు, సంపదలు ఇస్తారు, అన్నీ ఇస్తారు. రేపు అతను పెద్దవాడైన తర్వాత ఏ ఉద్యోగం చేసుకుంటున్నాం, ఏ పని చేసుకుంటున్నాం, ఏ పనైనా చేయను కాక మీరు ఎంత ప్రేమని అతని మీద ఆ పిల్లవాడి మీద ఉంచారో అంత ప్రేమ తిరిగి ఆ పిల్లవాడు మనకు రేపు ఇవ్వకపోతే, ఆ సంతానం ఇవ్వకపోతే, నేను ఎంత ప్రేమను పెంచాను, ఎలా పెంచాను, ఎలా అన్నం పెట్టాను, ఎలాంటి బట్టలు ఇచ్చాను, ఎలాంటి చదువు చదివించాను, ఆస్తులు మరి చదివించాము, ఈ పిల్లవాడు నా మీద శ్రద్ధ చూపించట్లేదు అనుకున్నప్పుడు దుఃఖం మిగులుతుంది. ఇక్కడ ఎలా ఉండాలి? పిల్లవాడిని పెంచాలి, అతి ప్రేమ ఉండకూడదు. రేపు ఈ పిల్లవాడు మనం చూస్తాడు, చూడనివి చూడకపోని, ఇది మన బాధ్యత. ఆయన పెంచితే దుఃఖం ఉండదు. రేపు చూడకపోయినప్పటికీ మనం బాధ్యత సంతానం కాబట్టి మనం పెంచాలి, ఇవ్వాల్సిన ఇవ్వాలి అనే భావంతో పెంచామనుకోండి సంతానాన్ని, రేపు ఆ పిల్లవాడు మన మీద శ్రద్ధ చూపించకపోయినప్పటికీ